హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 135. అప్పుడు కొడుకు బుగ్గని గమనించిన రుద్ర బన్నీ బుగ్గ మీద చేతి వేళ్ళ గుర్తులు కనపడగానే అతడు కోపంగా పిడికిలి బిగించి బన్నీని ఎత్తుకుని పైకి లేచి కొడుకుకి వాటర్ తాగించి వాడిని కిస్ చేసి, భయపడకు బేబీ, ఆ డెవిల్ని డాడీ వదలడు అని చెప్పాడు రుద్ర. నేను కూడా నీతో వస్తాను డాడీ, ఆ డెవిల్ని చూపిస్తా అన్నాడు బన్నీ. పద అంటూ వాడిని ఎత్తుకుని ఆ లేడీని పట్టుకున్నారా అని తన సెక్యూరిటీని చూశాడు రుద్ర. సార్, ఆమెవరో తెలియడం లేదు, మొహానికి మాస్క్ ఉండడంతో గుర్తుపట్టలేకపోతున్నాం. పైగా ఆమె వేసుకున్న డ్రెస్ లాంటివి చాలామంది వేసుకున్నారు. దానితో ఆ లేడీ ఎవరిని గుర్తుపట్టడం కష్టంగా ఉంది, కానీ ఎవ్వరిని బయటికి పోనివ్వలేదు అని భయంగా చెప్పారు వాళ్ళు. రుద్ర ఒక్క క్షణం వాళ్ళ వైపు కోపంగా చూసి బన్నీని శివాని వాళ్ళకి అప్పగించి జాగ్రత్త అంటూ ఎంట్రన్స్ వైపు వెళ్ళాడు. అప్పటికే ఆ లేడీ తన డ్రెస్ చేంజ్ చేసుకుని జనాల్లో కలిసిపోయింది. ఆమె తనని ఎవ్వరూ గుర్తుపట్టలేరని ధైర్యంగా ఉంది. రుద్ర లేడీస్ అందరినీ ఫస్ట్ రమ్మని చెప్పమని అక్కడ మేనేజర్కి చెప్పడంతో లేడీస్ అందరూ క్యూ లైన్లో ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు. అందరినీ గమనిస్తున్న రుద్రకి కాసేపటికి ఆ లేడీ కనబడి ఫాస్ట్గా వెళ్ళి తనని లాగి పక్కకు తీసుకువచ్చి అందరినీ పంపేయమని చెప్పాడు. ఆమె రుద్ర నుండి విడిపించుకుంటూ, లీవ్ మీ, నన్నెందుకు పట్టుకున్నారు, నేనేం చేయలేదు అంటూ దబాయించింది. ఆ విషయం నేను తెలుస్తాను కదా అంటూ సైడ్ స్మైల్తో తనని లాక్కు వెళ్ళి సెక్యూరిటీ రూమ్లో పడేశాడు రుద్ర. ఆమెకి లోపల భయంగా ఉన్నా సరే తనే బాబుని కిడ్నాప్ చేయడానికి చూశాననే సాక్ష్యం లేదని ధీమాగా ఉంది. రుద్ర ఓ ఫుటేజ్ ఫోన్లో ప్లే చేసి, ఇది నువ్వు కాదంటావు అంతేనా అంటూ యాటిట్యూడ్గా చూశాడు. ఆమె గుటకలు మింగుతూ కాదు అంది తడబడుతూ. ఆహా అంటూ ఆమె పిక్ని జూమ్ చేసి, ఇప్పుడు కూడా కాదంటావా అంటూ ఆమె మెడకి ఓ సైడ్ ఉన్న టాటూని చూపిస్తూ అడిగాడు రుద్ర. ఆమె అది చూసి, ఛా, ఇలా దొరికిపోయానేంటి అని లోపల భయపడుతూ పైకి మాత్రం, చూడండి, ఇలాంటి టాటూలు చాలామందికే ఉంటాయి, ఆ మాత్రానికే నేనే కిడ్నాపర్ని అంటే ఎలా అని దబాయించింది. ఏయ్ అని ఉరిమి చూశాడు రుద్ర. తన ముందు ఆమె గొంతు పెంచడంతో నచ్చని రుద్ర కోపంతో అరిచాడు. అప్పుడే లోపలికొచ్చిన కళ్యాణ్ రుద్రకి ఏదో చెప్పడంతో రుద్ర ఆమె వైపు చూస్తూ మరో ఫుటేజ్ ప్లే చేయగా అక్కడ తను లిఫ్ట్లోకి వెళ్ళడం, ఆ తర్వాత తను కాస్ట్యూమ్ మార్చి రావడం కనపడగానే తను దొరికిపోయానని అర్థమై భయంతో రుద్ర కాళ్ళ మీద పడింది. సార్, నన్ను క్షమించండి, నేను డబ్బు కోసం ఈ పని చేశాను, నన్ను వదిలేయండి అంటూ ఏడుస్తూ ప్రాధేయపడింది. రుద్ర ఆమెకి దూరం జరిగి కళ్యాణ్కి సైగ చేశాడు. అతను పని అయిపోయిందని సైగ చేశాడు. కాసేపటికి అక్కడికి పోలీసులు వచ్చారు. పోలీసుల్ని చూడగానే ఆమె భయపడిపోయి, సార్, నన్ను వదిలేయండి సార్, నేను జైలుకి పోతే నా తల్లిదండ్రులు అనాథలైపోతారు, ఇంకోసారి మీ జోలికి రాను సార్ అని గాబరాగా వెనక్కి వెళ్ళడానికి ట్రై చేసింది. రుద్ర సైడ్ స్మైల్తో, నీలాంటి వాళ్ళ మాటల్ని నమ్మడానికి ఇక్కడెవ్వరూ పిచ్చోళ్ళు లేరు, కానీ నువ్వు జైలుకి వెళ్ళకూడదంటే ఈ పని చేయమని చెప్పిన వాడెక్కడున్నాడు చెప్పు, నేను వదిలేస్తాను అంటూ అక్కడున్న చైర్లో కాలు మీద కాలేసుకుని పొగరుగా కూర్చున్నాడు రుద్ర. ఆమె భయంగా, ఆ విషయం నాకు కూడా తెలియదని అబద్ధం చెప్తుంటే, నీకు తెలుసని నాకు తెలుసు, నువ్వు వాడిని కాపాడి జైలుకు పోతావో లేదా నిజం చెప్పి బ్రతికిపోతావా అని యాటిట్యూడ్గా అడిగాడు రుద్ర. నేను అతని గురించి చెప్తే నన్ను చంపేస్తాడు అని భయంగా చెమటలు తుడుచుకుంది ఆమె. చెప్పకపోయినా చస్తావు, ఆ విషయం మైండ్లో పెట్టుకుని చెప్పు అన్నాడు రుద్ర. ఆమె భయంగా రుద్రని చూస్తూ అతను ఉన్న ప్లేస్ చెప్పి, నేను చెప్పానని అతనికి తెలిసిన మరుక్షణం నన్ను చంపేస్తాడు అని భయంగా ఉంది. అలాంటి వాళ్ళ దగ్గర పని చేసేటప్పుడు తెలీదా ఆ విషయం అని కోపంగా అడిగాడు కళ్యాణ్. రుద్ర పోలీసుల వైపు చూసి, తనని ప్రొజెక్ట్ చేయండి, వాడిని నేను పట్టుకున్నాక ఈమెని ఏం చేయాలో చెప్తాను, చాలా థ్యాంక్స్, అడగగానే హెల్ప్ చేశారు అంటూ ఎస్ఐ కిషోర్కి హ్యాండ్ ఇచ్చాడు రుద్ర. ఎస్ఐ రుద్రతో చేతులు కలిపి, మీరు మాకు కూడా చాలా సహాయం చేశారు, దానికి మేము మీ చిన్న హెల్ప్ కూడా చేయకపోతే ఎలా సార్ అని నవ్వి ఆమెని తీసుకుని వెళ్ళిపోయారు. శివాని బన్నీని వదలకుండా పట్టుకోవడం చూసి ఇద్దరూ భయపడ్డారని అర్థమై
మిగిలిన షాపింగ్ మీరు చూడండి, నేను వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్తున్నాను అని ప్రదీప్కి చెప్పాడు రుద్ర. మాకు కూడా ఇంట్రెస్ట్ లేదు, పదండి అందరూ వెళ్దాం అన్నారు అందరూ. దానితో కొన్న వాటికి బిల్ కట్టి అందరూ ఇంటికి బయలుదేరారు. కారు ఎక్కాక శివాని బన్నీలను కలిపి హక్ చేసుకున్న రుద్ర, సారీరా, ఎంతో హ్యాపీగా ఉన్న టైంలో నా నెగ్లెక్ట్ వల్ల ఇలా అయింది అని బాధగా చెప్పాడు రుద్ర. అలా అవుతుందని నువ్వు మాత్రం కలగన్నావా ఏంటి రుద్ర? ఇదంతా వాడి పనేనా అని డౌట్గా అడిగింది శివాని. వాడే చేయించాడు. వాడు సిటీకి వచ్చి చాలా రోజుల నుండి హైడ్ అయ్యాడు. అప్పటి నుండి వెతికిస్తున్నా కనిపెట్టలేకపోయాను. ఈరోజు వాడు ఇలా చేస్తాడని అనుకోలేదు. ఇది కూడా మన మంచికే అనుకో. వాడి అడ్రస్ ఇప్పుడు తెలిసింది కదా, ఇక వాడిని వదలను అని కసిగా అనుకున్నాడు రుద్ర. శివాని బన్నీలను ఇంటి దగ్గర వదిలి ప్రదీప్ వస్తానన్నా వద్దని కళ్యాణ్తో కలిసి కిడ్నాపర్ చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు రుద్ర. అక్కడ కౌశల్ బన్నీని ఆమె ఎప్పుడెప్పుడు తీసుకొస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. గంట గడిచినా ఆమె నుండి ఎటువంటి సమాచారం రాకపోవడంతో డౌట్ వచ్చిన కౌశల్ వెంటనే తన వాళ్ళని అలర్ట్ చేసి ఆ ప్లేస్ని ఖాళీ చేసి మరో చోటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ కారులో వెళ్ళిన 5 నిమిషాలకి రుద్ర కార్ ఆ ప్లేస్లోకి వచ్చింది. అప్పుడే రుద్ర పెట్టిన ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసి, సార్, ఆ కౌశల్ వెళ్ళిపోతున్నాడని ఇంటెన్షన్తో చెప్పాడు. నువ్వెక్కడున్నావు అని రుద్ర అడగగానే, వాళ్ళ కారు వెనుక ఫాలో అవుతున్నాను సార్ అని చెప్పాడు అతను. ఓకే, నువ్వు నాకు ఆ లొకేషన్ షేర్ చేయి, వస్తున్నా అంటూ కార్ టర్న్ చేశాడు రుద్ర. రుద్ర మాటలు బట్టి ఆ కౌశల్ మళ్ళీ తప్పించుకున్నాడని అర్థమైన కళ్యాణ్, రుద్ర, మనం పోలీసుల హెల్ప్ తీసుకోవడం బెటర్ అనుకుంటాను అన్నాడు. వద్దు బావా, పోలీసుల్లో ఎంత సిన్సియర్ ఆఫీసర్స్ ఉన్నారో లంచం కోసం నేరస్తులకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. మనం వాడిని ఫాలో అవుతున్నామని తెలిస్తే వాడు తప్పించుకుంటాడని చెప్తూ ఇన్ఫార్మర్ పెట్టిన లొకేషన్ని చేరడానికి ఎక్సిలేటర్ బలంగా తొక్కాడు రుద్ర. బన్నీకి ఆ ఇన్సిడెంట్తో ఫేవర్ వచ్చేసింది. శివాని వదలకుండా వాడినే పట్టుకుని కూర్చుంది. సురేఖ కూడా పిల్లలతో అక్కడే ఉంది. కళ్యాణ్ మరీ చెప్పడంతో వాళ్ళకి తోడుగా ఉందామే. భవానీ శివానీని చూస్తూ, నువ్వు వాడికి ధైర్యం చెప్పి రుద్రలాగా ఏదైనా సరే ఎదిరించేలా పెంచుతావనుకుంటే ఇలా వాడికి ఇంకా భయంతో వణికిపోయే పిరికి వాడిని చేస్తావా అని కోపంగా అరిచింది. అత్తయ్య అని సురేఖ ఏదో అడ్డు చెప్పబోయింది, కానీ స్నేహ ఆపేసి, అత్తయ్య అలా అంటే కానీ వదిన నార్మల్ అవదక్కా అని గుసగుసగా చెప్పింది. సురేఖ కూడా నిజమే అనుకుని ఆవిడ మాటలకి ఎదురు నిలవలేదు. అది కాదు పెద్దమ్మ అంటూ శివాని ఏదో చెప్పబోతే, ఏంటే అది కాదు, వాడు చూడు ఎప్పుడైనా అలా ఉన్నాడా, నువ్వు నీ అతి ప్రేమతో వాడిని పిరికి వాళ్ళ మార్చేకు అంటూ కాస్త కోపంగా అరవడంతో చూసిన బన్నీ తన తల్లిని ఆమె అలా అనడం సహించలేక, అమ్మమ్మ అంటూ కోపంగా లేచాడు అమ్మ ఒళ్ళో నుండి. భవానీ వాడిని అలా చూసి లోపల నవ్వుకుంటూ, ఏంట్రా పెద్దంతరం చిన్నంతరం లేకుండా అంటున్నావు, వాతలు తీస్తాను బడవ అంటూ కోపం నటించింది ఆవిడ. నువ్వు నా మమ్మనంటే నేను కూడా నీకు వాతలు తీస్తాను. మా డాడీ చెప్పాడు ఈ ఇల్లంతా నాదని. నువ్వు మా మమ్మని ఏదైనా అంటే నేను నిన్ను తీసుకుపోయి అవుట్ హౌస్లో వేస్తాను అంటూ వేలు చూపించి బెదిరించాడు బన్నీ. ఓరిని, నన్నంత మాట అంటావా అంటూ ఆవిడ కోపంగా బన్నీని కొట్టడానికి వచ్చింది. భవానీ కంగారుగా, పెద్దమ్మ ఆగండి, వాడేదో తెలియకలా అన్నాడు అంటూ కన్నయ్య, అమ్మమ్మని అలా అనొచ్చా, సారీ చెప్పు అని కోప్పడింది శివాని. నా అమ్మకి ఆవిడ్ని నీకు సారీ చెప్పమను, నేను కూడా చెప్తాను, లేదంటే ఈ బన్నీ ఒకరికి సారీ చెప్పడంటూ యాటిట్యూడ్గా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. అది చూసి శివాని తల కొట్టుకుని, సారీ పెద్దమ్మ, వాడంతే అని మీకు తెలుసు కదా అని నొచ్చుకుంటూ చెప్పింది. సరేలే, వాడు అలా అనగానే జరిగిపోదు, కానీ వెళ్ళేమైనా తినండి. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే కాదు, నీ కడుపులో 2 ఈ ఇంటి వారసులున్నారు అంటూ ఆవిడ పైకి కోపంగా ఉన్న ఆ మాటల్లో తనపై కన్సర్న్ కనపడి నవ్వుతూ, అలాగే పెద్దమ్మ, వదిన మీరు కూడా పదండి, అందరం ఏమైనా తిందాం, కన్నయ్య నువ్వు కూడా రా అంటూ వాడి చేతిని పట్టుకుని పైకి లేచింది శివాని. వాడు భవానీని కోపంగా చూస్తూ వెళ్ళి ముందు శివానీని కూర్చోబెట్టి, వరం ఆంటీ మమ్మకి భోజనం తీసుకురా అని ఆర్డర్ వేశాడు బన్నీ. తెస్తున్నా చిన్నబాబు అంటూ వరం అన్నీ తెచ్చిపెట్టి అందరికీ వడ్డించింది. శివాని బన్నీని తన పక్కనే కూర్చోబెట్టుకుని
వాడికి తినిపించింది. మిగిలిన ఇద్దరి పిల్లలకి సురేఖ పెట్టింది. భోజనం చేశాక శివాని రుద్ర వాళ్ళ కోసం చూస్తూ ఉండగా హడావిడిగా ఆఫీస్ నుండి వచ్చిన ప్రతాప్ గారు వస్తూనే బన్నీని ఎత్తుకుని, నా బంగారు కొండ, నిన్నెవరో ఎత్తుకుపోవడానికి చూశారంట, నీకేం కాలేదు కదా నాన్నా అంటూ వాడిని ముద్దు చేస్తూ అడిగారు. లేదు తాతయ్య, ఆ లేడీని డాడీ పట్టి కొట్టాడు అంటూ యాక్షన్ చేసి క్యూట్గా చూపించాడు బన్నీ ఆయనకి. అవును తాతయ్య, మావయ్య ఆమెని లాక్కుపోయి బయటపడేశాడు అంటూ సన్నీ కూడా చెప్తూ, నాకు భయం వేసింది తాతయ్య అంటూ ఆయన కాళ్ళని చుట్టుకుంది సన్నీ. ఆయన సోఫాలో కూర్చుని సన్నీని కూడా మరోవైపు పెట్టుకుని, భయం ఎందుకు తల్లి, మావయ్య ఉండగా మీకేమైనా కానిస్తాడా? శివాని, నువ్వు బాగానే ఉన్నావు కదా తల్లి అని శివాని వైపు చూసి అడిగారాయన. అప్పటిదాకా అందరూ వాళ్ళనే చూస్తున్నారు. నాకేం కాలేదు మామయ్య గారు అంది శివాని. నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా, జరిగిన దాని గురించి భయపడకు అని అనునయంగా చెప్పి బన్నీతో ఆయన కాసేపు మాట్లాడుతుంటే శివాని, మామయ్య మీరు కూడా రండి, భోజనం చేశాక తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అంటూ అప్పటికే లంచ్ టైం అవ్వడంతో ఆయనకి భోజనం వడ్డించింది శివాని. ఎవ్వరికీ ఏం కాలేదని తెలిసి టెన్షన్ తీరినా ఆయన హ్యాపీగా భోజనం చేశారు. అందరం కూడా తిని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు. కానీ శివాని అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంది. తన వల్ల ఇప్పటికి కూడా ఎవరో ఒకరు ఏదో రకంగా బలవ్వబోవడం శివానికి గిల్టీగా ఉంది. కౌశల్ని తను దగ్గరకు చేరదీయకపోయి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తన పేరెంట్స్, తన తోడబుట్టిన వాళ్ళ మధ్య తనెంతో సంతోషంగా ఉండేది. వాళ్ళ ప్రాణం పోవడానికి తను కారణం కాకపోయినా తన కోసమే అని గుర్తొచ్చిన ప్రతిసారి తను మానసికంగా కుమిలిపోతుంది శివాని. రుద్ర కార్ స్పీడ్ అమాంతం పెంచి తన మనిషి పంపిన లొకేషన్ చేరేసరికి వాళ్ళని దాటి వేరే వైపు వెళ్ళింది కౌశల్ ఉన్న కార్. రుద్ర ఎంత ట్రై చేసినా ఆ కార్ని ట్రేస్ చేయలేకపోయారు. ఎందుకంటే అది 4 వైపులా ఉన్న జంక్షన్ రోడ్ కావడంతో వాడు ఎటు వెళ్ళాడనేది అర్థం కాలేదు. కౌశల్ని ఫాలో చేస్తున్న అతను కూడా మిస్ అయ్యాడు. డోంట్ వరీ రుద్ర, వాడు చాలా దూరం అయితే పోలేదు. ఈ చుట్టుపక్కల సిటీ అవుట్స్కట్స్లోనే వాడి మకాం ఉంటుంది. వాడి 4 వైపులా ఎక్కడ ఉండడానికి ఛాన్స్ ఉందని ఆలోచిద్దాం. నువ్వు డిసప్పాయింట్ అయితే బుర్ర పని చేయడం మానేస్తుంది. సో బీ కూల్ అంటూ రుద్రని కళ్యాణ్ కూల్ చేశాడు. రుద్ర వెంటనే తన వాళ్ళకి ఫోన్ చేసి తనున్న లొకేషన్ చెప్పి అర్జెంటుగా రమ్మని చెప్పాడు. వాళ్ళు రాగానే కౌశల్ కోసం వెతకమని వాళ్ళని పంపించి ఇంటికి స్టార్ట్ అయ్యాడు రుద్ర. తనకి ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలని వాళ్ళకి సీరియస్గా చెప్పి మరి వెళ్ళాడు. కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా జరిగింది తెలిసి అక్కడికి వచ్చారు. బాధపడుతున్న శివానీని చూసి, శివాని, నువ్వు ఈ టైంలో ఇలా ఉంటే లోపలున్న పిల్లలకి మంచిది కాదమ్మా, ఏవైనా ఉంటే రుద్ర చూసుకుంటానని తనకు ధైర్యం చెప్పి వెళ్ళారు సువర్ణ. వాళ్ళ మాటలు విన్న కాస్త నార్మల్ అయింది శివాని. రుద్ర వచ్చేసరికి రూమ్లో పడుకుని ఉన్న శివానీని చూసి నేరుగా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు రుద్ర. నిద్రలో ఉన్న శివాని ఉలిక్కి పడి లేచింది. ఆమె అంత హఠాత్తుగా లేవడం మిర్రర్లో చూసిన రుద్ర, ఏయ్ మెల్లగా అంటూ ఆమెని పట్టుకుని, ఏమైందే అని కంగారుగా అడిగాడు. రుద్రని అక్కడ చూడగానే శివాని అతన్ని హత్తుకుని, నువ్వు బాగానే ఉన్నావు కదా రుద్ర అని అతన్ని తడుముతూ అడిగింది. ఆమె ఎందుకు అలా భయపడుతుందో అదురుతున్న ఆమె గుండె చప్పుడు చెప్తూ ఉంటే, రిలాక్స్ శివ, నాకేం కాలేదు చూడు అంటూ ఆమె వెన్ను నిమిరాడు రుద్ర. నిన్నెవరో కత్తితో తరుముతున్నారని కలొచ్చింది రుద్ర, ఎంత భయమేసిందో అంటున్న శివాని నుదుటిన ముద్దు పెట్టి, అది కళ అంతేనే, దాన్ని కలలాగే చూడు, అప్పుడు భయం ఉండదని లాలనగా చెప్పాడు. కాసేపటికి కుదుట పడిన శివాని రుద్ర భుజం పైన వాలి, ఏదో తెలియని భయం నన్ను చుట్టుముడుతుంది రుద్ర, ఎవ్వరూ మన మీద ఇంకా కక్ష కట్టారు, వాళ్ళకి ఏం కావాలంట, ఇప్పటిదాకా మన లైఫ్లో మనం కోల్పోయినవి చాలలేదా, ఆ దేవుడికి కూడా మనపై ఇంకా దయ కలగలేదా, ఇంకా ఎంత ఏడిపిస్తాడు మనల్ని అని బాధగా అడిగింది శివాని. ఇప్పుడేమైందే, నువ్వు ఇలా ఏడిస్తే కొడతాను చెప్తున్నా, నీకు ఈ మధ్య ఊరికనే ఏడుపొస్తుంది అని రుద్ర కసిరాడామని. రుద్రకి దూరం జరిగి బేలుగా చూసిన శివానీని అలా చూడగానే రుద్ర మనసు చలించిపోయింది. ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని, నువ్వు కప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉండేదా, నువ్వు ఓసారి గుర్తు చేసుకోరా, నా కోసం, నా మీద పగ సాధించడం కోసం ఒంటరిగా పోరాడావు, అక్కడున్న ధైర్యం ఇప్పుడెక్కడికి పోయిందే
అని ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు రుద్ర. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.